నేను నిన్ననే చెప్పా. నాకు అనుకుంటుంటా, మనం వయసు పెరుగుతూ ఉంది, జర్నలిజం ఫీల్డ్ 30 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఏమన్నా అవుట్డేటెడ్ అయిపోతానేమో అని భయం వేస్తూ ఉంటుంటుంది అప్పుడప్పుడు, కొంచెం విడిగా ఒక్కడనే కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు. కానీ నా అంచనాని మీతో పంచుకున్నాక ఓసారి గమనిస్తే దాదాపుగా 100కి 80% యాక్యురేట్గా అదే వస్తుంది. అంటే ఇంకా అవుట్డేటెడ్ కాల, అప్డేటెడే ఉన్నా నేను. ఇంకా మొన్ననే నేను ప్రస్తావించా, ఇది సభ అయిపోయాక ఇది కుట్ర అంటారు చూడండి. అక్కడ వాస్తవంగా నేను చూసిన ఎన్నో సభల్లో చూశాను, ఆ మైక్ సెట్స్కి దగ్గరలోకి అసలు మనిషి అవన్నీ రానియరు. ఆ మైక్ బాక్సులు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి ఎవరిని రానియరు. సాధారణంగా 5-6 చోట్ల స్టాండ్స్ పెట్టుకొస్తారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో చుట్టూతా కూడా బ్యారికేడ్ లాగా కట్టేస్తారు, అక్కడికి ఎవరిని రానియరు. ఇంకోటి, అక్కడికి మనం కనుక నుంచుంటే గుండెలు పగిలిపోయే శబ్దం వస్తుంది. రెండవది, ఆ ప్లేస్ దగ్గరికి దూరంగా ఉంచడానికే ప్రయారిటీ ఇస్తారు. ఈవెన్ మైక్ సిస్టమ్స్ నడిపేటటువంటి సెంటరు ప్రజలకి దగ్గరలో ఉండదు, అది వెనక వైపుకు ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రం, ముందు పెట్టారు. అది ఎందుకు మరి అట్లాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ఫైనల్గా సీన్ కట్ చేస్తే మైకు అన్నిసార్లు కట్ అవ్వడం, తోపులాట. ఇదంతా తోపులాట అంటే పెద్ద తోపులాట ఏం కాదు, ఆ మైకు మీదకి తోపులాట అక్కడ పెట్టడం వల్ల జరిగింది అది. రెండవది, దాన్ని వైసీపీ వాళ్ళు అదేదో ఒక కుట్రని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఏమని, కరెక్ట్గా మోడీ మాట్లాడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కట్ అయింది, చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు కట్ అవ్వలేదని. చంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా కట్ అయింది, కానీ అంతకుముందు నాయకులు మాట్లాడినప్పుడు కట్ కావాలి. ఎందుకంటే అప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. వీళ్ళు మాట్లాడడం ప్రారంభించాక కొంచెం తోపిలాట నడుస్తుంది, అది జరిగింది. అయితే ఇది కుట్ర. నిన్న లైన్లో డీజీపీ కుట్ర, లేకపోతే స్థానికంగా కుట్ర, ఇది వరుసపెట్టి స్టేట్మెంట్లు ఇవాళ పేపర్లో అయ్యే వచ్చినాయి. నాకు అదే అనిపించింది అనమాట. సాక్షాత్తు దేశ ప్రధాని వస్తే కనీస భద్రత కల్పించరా అంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కూటమి నేతల ఫిర్యాదు, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై ఫిర్యాదు, ప్రధాని సభకు ఆటంకాల వెనక జగన్ హస్తం, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, లక్షల మంది తరలి వచ్చి కూటమిని ఆశీర్వదించారు రఘురామకృష్ణరాజు, ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా, పేర్లు లేని పాసులపై అధికారులు సంతకాలు చేసిస్తారా, తక్షణమే విచారణ జరపాలి, జనసేన నేత నాదెళ్ల మనోహర్. ఇది వరుసపెట్టి అందరూ కలిసి వేసుకొచ్చినటువంటి వార్తలు. దీన్ని బట్టి కుట్ర అనేదాన్ని, అంటే మన ఫెయిల్యూర్ని కుట్ర, ఎదుటోళ్ళ కుట్ర కిందకి చిత్రీకరించడం చాలా సులభం. మరి తాడేపల్లిగూడెం సభలో ఎందుకు అవ్వలేదు, లోకేష్ ముగింపు సభలో ఎందుకు జరగలేదు, ఇక్కడ ఎందుకు జరిగింది? సమన్వయ లోపం. కావాలని చేశారని నేను చెప్పను, సమన్వయ లోపం. అది సరి చేసుకోవడం మానేసి ఎవడో ఒకడి మీదకి తోసేసుకుంటారు అన్నది నేను మొన్నే చెప్పా, అదే జరిగింది ఇప్పుడు.